సభకి కొంతమందిని పంపించారు. వాళ్ళు ఎప్పుడూ కూడా రాజకీయాల్లో కానీ ప్రజా జీవితంలో కానీ కొద్దిగా యాక్టివ్ పార్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కాదు. భజన పరులని అలాగే క్యాపిటలిస్టులని ఈరోజు చట్టసభలకు పంపించారు, పెద్దల సభకు పంపించారు. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే వాళ్ళు ఈ రాష్ట్ర భవిష్యత్తుని రాజ్యసభలో ఏ చర్చపై మాట్లాడతారో స్పష్టత కావాలి. వేలంపాట్లో కోట్లాది 100 కోట్ల రూపాయలకి రాజ్యసభ టికెట్ కొనుక్కొని ఈరోజు రాజ్యసభకు వెళ్ళారు. ఈ రెండు రాజకీయ పార్టీలు కూటమి ప్రభుత్వం నుంచి డబ్బుకి రాజ్యసభను ఆంధ్రప్రదేశ్ కోటాన మొత్తానికి అమ్మేశారు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట సర్వనాశనం అవుతుంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి అనేక హక్కులు ఉన్నాయి, ఆ హక్కు బిల్స్ ఉన్నాయి ఇక్కడ పెండింగ్. ఆ బిల్స్ మీద చర్చ జరగాలి. సమర్థవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడేటటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ మీద ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు చట్టసభలకు వెళితే బాగుంటుంది. ఇకపోతే ఈ సోకాల్డ్ లీడర్స్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీళ్ళు ఎప్పుడు కూడా ఈ పథకాలు, కేంద్ర ప్రభుత్వ రాజకీయాలు, మోదీ భజన, రాహుల్ గాంధీ భజన, చంద్రబాబు నాయుడు భజన, లేదంటే రేవంత్ రెడ్డి గారి భజన, ఇవి కాదు. ఈ రాష్ట్రాలకి, ఈ రెండు రాష్ట్రాల్లోని విద్య ఘోరమైనటువంటి దోపిడీ జరుగుతుంది. లక్షల్లో బాల్యం నుంచి ఖర్చు చేయకుండా ఏ పిల్లాడు కూడా స్కూళ్ళకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. విద్యా దోపిడీ, వైద్య దోపిడీ భయంకరంగా ఉంది. ఈ రెండు రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఒకటే, ఈ రెండు రాష్ట్రాల నుంచి కూడా పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా విధానాన్ని రద్దు చేసి అధునాతన ప్రమాణాలతో విద్యా వైద్య విధానాన్ని ప్రభుత్వ పరంగా ఉచితంగా అమలు చేయమని ఈ రెండు రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఇకపోతే దేవాలయాల విషయాలకు వస్తే, దేవాలయాలు ఎలా ఉందంటే దేవాలయాలన్నీ కూడా దోపిడీ చేస్తూ అక్కడ పవిత్రతని పూర్తిగా అపవిత్రం చేస్తున్నారు. దేవాలయాల సొమ్ముని ఇతర రాజకీయ అవసరాలకి దారి మళ్లించుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే మత రాజకీయాలు చేస్తుంటారు. కొంతమంది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 100% సనాతిని అని పెద్ద పెద్ద ప్రగల్భాలు చేస్తారు. నేను నిజంగా సనాతిని అంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ 85% సనాతిని ప్లాట్ఫామ్ ఉంది, హిందూ సనాతిని ప్లాట్ఫామ్. మరి ప్రక్షాళన చేయండి, విముక్తి కలిగించండి. విముక్తి కలిగించకుండా ప్రభుత్వ బంధికారంలో ఉన్నటువంటి దేవాలయాలకి విముక్తి కలిగించి ఒక గొప్ప పవిత్రమైనటువంటి వాతావరణాన్ని ప్రోత్సహించండి. ఇలాంటి ఆలోచనలు ఉండవు. అలాగే కుల రాజకీయాలు ఇష్టానుసారం మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం కులాన్ని అలాగే మతాన్ని ఇష్టానుసారం వాడి యువత భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు. అసలు కులం ఉన్నటువంటి వాడికి కుల ఉద్యమాలు అవసరం ఏంటి? మీరు ఏ కులానికి చెందిన వారి కారు కాబట్టి మీ ఉనికి చాటుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని కుల ఉద్యమాలను ప్రోత్సహిస్తూ కులపరమైనటువంటి వివాదాలను రెచ్చగొడుతున్నారు. ఈ వాతావరణాలు మంచి పరిణామాలు కావు. ఇక్కడ కుల ఉద్యమాలు కావు, మత ఉద్యమాలు కావు. ఈ రెండు రాష్ట్రాల్లోని కూడా కనీస వసతులు లేవు. అలాగే మెరుగైనటువంటి పాలన కావాలి. అలాగే మినిమం ఎమ్యూనిటీస్ ఏం కావాలనే దాని మీద ఈ ప్రభుత్వాలకి స్పష్టత లేదు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏమిటి? చట్టసభల్లో నియోజకవర్గాల కోసం మాట్లాడాలి. నా నియోజకవర్గ అభివృద్ధి ఏంటి? తెలంగాణ వాళ్ళు మొన్న సిగ్గు రావాలి, చక్కగా చెప్తున్నారు వాళ్ళు, మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి రాజధాని కట్టుకోండి అని. ఇంకా కొంతమంది అయితే కనీసం హాస్పిటల్ కూడా కట్టుకోలేదని. ఇంత హేళన చేస్తున్నా సిగ్గు లేకుండా వీళ్ళు మేము గొప్ప నాయకులు అని చెప్పి సభలో సమావేశాలు ఎలా పెట్టుకుంటున్నారో అర్థం కాదు. ఇదివరకు మీడియా అంటే భయం ఉండేది, ఇప్పుడు సొంత మీడియాలు అయిపోయినాయి. ఆ కార్పొరేట్ మీడియాలన్నీ ఆ రాజకీయ పార్టీలకి దాసోహం అయిపోయినాయి. వాళ్ళ కబంధాస్తాల్లో చిక్కుకుపోయినాయి. వాళ్ళు కొనుక్కుని వాళ్ళ సొంత గేట్ కీపర్ లాగా తయారు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా కావచ్చు, కొన్ని ఎథిక్స్ని మెయింటైన్ చేస్తున్నటువంటి చిన్న పత్రికలు కావచ్చు, వాళ్ళు ఇంకా ఈ జర్నలిజాన్ని బ్రతికిస్తున్నారు. ఈ కార్పొరేట్ మీడియా మొత్తం అమ్మేసింది, వ్యవస్థను అమ్మేసింది, విలువలను అమ్మేసింది, భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవిష్యత్తుని అమ్మేసింది.
అందుకని ఇక్కడ ప్రక్షాళన జరగాలి. ఆంధ్రప్రదేశ్ ఒక్కడే కోరుకుంటుంది, మార్పు రావాలి. ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం గత ఎన్నో ఏళ్లుగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. మార్పు వస్తేనే ఇక్కడ పేదరికం లేనటువంటి సమాజం వస్తుంది. ఈరోజు పేదవర్గాలుగానే ఉండిపోతున్నాయి. వాళ్ళ సంపదనంతా దోచుకుంటున్నారు. దోచుకుంటూ వాళ్ళని బానిసలుగానే హీనంగా మీరు పాలిస్తున్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అందరినీ సంపన్నులు చేయడం, సంపదను జాతీయం చేయడం, ఇది ప్రధాన లక్ష్యంగా ముందుకు నడుస్తున్నాం. అందుకని ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సోకాళ్ళు సంపన్నులు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు పేద ప్రజల, సామాన్య ప్రజల శ్రమను దోచుకుంటూ వాళ్ళ నుంచి దోచుకున్నటువంటి డబ్బుతో మేము గొప్పవాళ్ళం, సంపన్నులం అని విర్రవీగుతున్నారు. ఇలాంటి దిక్కుమాలినటువంటి సంపన్న వర్గాలుగా చలామణి అవుతున్నటువంటి ఈ రాజకీయ పార్టీ నేతలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుణపాఠం చెప్తుంది, బుద్ధి చెప్తుంది. సమానత్వాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మెరుగైన పాలన 100% హ్యూమన్ రైట్స్ ఇంప్లిమెంట్ జరగాలన్నా, అలాగే పేదరికం లేనటువంటి సమాజం రావాలన్నా, ప్రభుత్వ కార్యాలయాల్లో సమానమైనటువంటి పాలన, పౌర హక్కులు అమలు జరగాలన్నా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ మార్పుని ప్రతి గ్రామంలోనే తీసుకొచ్చే దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఉద్యమ కార్యాచరణని సిద్ధం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.